ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యమంతుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ద సేమ్ లార్డ్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అండ్ రిచ్లీ బ్లెసెస్ ఆల్ హూ కాల్ ఆన్ హిమ్. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 12. ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన నామంలో ప్రార్థన చేసిన వారు ఎవరైనా, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా అందరి ఎడల ఆయన కృప చూపుతాడు. అందరి మనవులను తీర్చి వారికి సమృద్ధిగా ఇవ్వగల ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీని గురించి సాక్ష్యము యుక్త కాలమున ఇవ్వబడును అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. మనల్ని విడిపించుట కొరకు, మనల్ని పాపపు బంధకాల నుండి విడిపించుట కొరకు దానికి ప్రతిఫలంగా ఏమిచ్చుకున్నాడో తెలుసా? బంగారం ఇవ్వలేదు, వజ్రాలు ఇవ్వలేదు, అంతకు మించి విలువైన తన ప్రాణమును మనందరి కోసం పెట్టి ఉన్నాడు. ఆయన విడిపించింది ఏ ఒక్క దేశానికి, ఏ ఒక్క ఖండానికి సంబంధించిన వారిని కాదు. ఆయన ఒక ప్రాంతపు వారికే ప్రభువుగా లేడు. ఆయన అందరి కొరకు తన ప్రాణము సిలువలో అర్పించి సమస్త జనులకు ప్రభువై ఉన్నాడు. అందు నిమిత్తమునే లేఖనములు సెలవిస్తున్నాయి, అందరికీ ఒక్కడే ప్రభువై ఉన్నాడు అని. యేసయ్య శిష్యుల్లో ప్రధాన శిష్యుడిగా ఉన్న పేతురు మొదట అనుకున్నాడు, యేసయ్య మాటలను, ఆయన నామమును తన జాతివారైన యూదులకు మాత్రమే పరిమితమై ఉన్నది, ఇంకా ఎవరూ కూడా దేవుని మాటలు వినడానికి అర్హులు కారు, యేసుక్రీస్తు వారు యూదులకు మాత్రమే ప్రభువుగా ఉన్నాడు అనే ఆలోచనలో ఉండగా దేవుడు పేతురుకు ఒక గొప్ప దర్శనాన్ని చూపి పేతురు యొక్క ఆలోచన విధానం కరెక్ట్ కాదని తెలియజేస్తాడు. దేవుడు చెప్పిన విధంగా అన్యుడైన కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళి అక్కడ వారికి దేవుని సువార్తను ప్రకటిస్తుండగా అన్యులైన వారిపై కూడా తమ వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం, వారందరూ పరిశుద్ధాత్మ శక్తిని నింపబడడం చూసి పేతురు ఆశ్చర్యపోతాడు. అప్పుడు దేవుని యొక్క సంకల్పం తెలుసుకొని అనుకుంటాడు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన అందరి ఎడల కృపచూపువాడు, ఏ భేదము లేదు, అందరూ ఆయన దృష్టిలో ఒక్క విధంగానే ఉన్నారు అని. శతాధిపతి అన్యుడైన కొర్నేలి ఇంటిలో జరిగిన అద్భుతములను గురించి తన తోటి శిష్యులకు చెబుతూ ఇలా అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేనే పాటివాడినని చెప్పెను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, అల్పులైన వారిని, తక్కువ కులం వారికే యేసయ్య దేవుడు అనే కొందరు ఆలోచన చేస్తుంటారు. లేదా వేరే మతస్థులుగా ఉన్న మమ్మల్ని యేసయ్య కరుణిస్తాడో లేదో అని అనుకుంటారు. మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య ఒక మతం కాదు, యేసయ్య ఒక జాతికి సంబంధించిన వాడు కాడు. ఆయనే సత్యము, ఆయనే నిజమైన మార్గము. ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఆయన బోధనలు వినే ఎన్నో మార్పులు తెచ్చారు. ఆయన కృపను బట్టే ఎంతో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. కొర్నేలి కుటుంబంలో జరిగిన సంఘటనను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు, దేవుడు అందరివాడు అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ స్థితి ఏ విధంగా ఉన్నా, ఏ జాతి వాడవైనా, ఏ కులం వారుగా ఉన్నా, ఏ మతంలో నీ ఉన్నా, నీకున్న కష్టాన్ని బట్టి ఒక్కసారి యేసయ్య నామంలో ప్రార్థించు. ఆయన పేరిట ప్రార్థించిన వారిని ఆయన ఎప్పుడూ కూడా త్రోసివేయలేదు. వాక్యములో సెలవిచ్చిన విధంగా తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల ఆయన తప్పకుండా కృప చూపుతాడు. ఆయన నాకు మాత్రమే దేవుడు కాదు, ఆయనపై విశ్వాసం ఉంచి ప్రార్థించిన వారందరికీ దేవుడుగా ఉన్నాడు. లేదు కాదు అనకుండా సమృద్ధిగా సమిష్టిగా ఇచ్చే దేవుడు కేవలం ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎంత ఇచ్చినా, ఎన్ని కోట్ల మందికి పంచినా తరగని కృప, తరగని ప్రేమ, తరగని ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఈ లోకంలో ఒక మనిషి ఏదైనా ఇస్తే తనకు ఉన్న దానిలో నుండి
తరిగిపోతుందేమో కానీ ఒకరిపై చూపిన అదే ప్రేమను ఇంకొకరిపై చూపలేరేమో కానీ మనము నమ్ముకున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు అందరిపై ఒకే విధమైన ప్రేమను చూపుతాడు, ఆశీర్వదిస్తాడు. అదే నమ్మకంతో ఈరోజు దేవుణ్ణి అడుగు. నీకున్న కష్టాన్ని బట్టి అడుగు, నీకున్న అనారోగ్యముని బట్టి అడుగు, నీకున్న బలహీనతను బట్టి విడిపించమని అడుగు. ఆయన తప్పకుండా అడిగిన ప్రతి వానికి, మొరపెట్టిన ప్రతి బిడ్డకు లేదు అనకుండా తన ఆశీర్వాదాలను, తన ఉచితమైన కృపను కుమ్మరిస్తాడు. నిన్ను, నీ కుటుంబమును తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి అడుగుటయందు సందేహించవద్దు. ఆయన నా ప్రార్థన వింటాడో లేదో అని అనుకోవద్దు. అందరికీ ప్రభువై ఉన్న దేవుడు తప్పక కృప చూపుతాడు, నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఈ వాక్య భాగం దేవుడు దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో కొనియాడబడుతూ నిత్యము నిన్ను స్తుతిస్తున్న తండ్రి, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, మీరు ఒక్కరే ప్రభువై ఉండి అయ్యా మీ నామంలో ప్రార్థించిన వారు ఎవరైనా, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా అందరి ఎడల కృప చూపే దేవుడు అని, అందరి పట్ల న్యాయమును కనబరిచే దేవుడు అని, అందరికీ సహాయము చేసే ప్రభువుడై ఉన్నావని తండ్రి, మీకు ప్రార్థించిన వారికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలను దయచేయువాడవని ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి అయా ధైర్యపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఆయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచండి తండ్రి. వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రవ్వా. ఎందరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రవ్వా, వారందరికీ సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి. యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రవ్వా. సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి స్వస్థతను వారికి అనుగ్రహించండి ప్రవ్వా. కరోనాతో బాధపడుతున్న బిడ్డలను ఆదరించండి అయ్యా. వారిని లేవనెత్తండి ప్రవ్వా. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టండి. మీ మహిమను వారికి కనబరచండి తండ్రి. అయా నరాల్లో తండ్రి వారికి బలాన్ని దయచేయండి ప్రవ్వా. సమృద్ధి అయినటువంటి బలాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. మరణ పడకపై ఎవరైతే తండ్రి మీకు మొరపెట్టుచున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయా. వారి యొక్క మొరకు మీరు సమాధానమును దయచేయమని, వారి కన్నిటిని మీరు తొడవమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. గర్భఫలము లేక ఎందరైతే తండ్రి బిడ్డలు అయా మీకు కన్నీటితో ప్రార్థిస్తున్నారో ప్రవ్వా, వారి కన్నీటిని తుడవండి తండ్రి. వారికి సమాధానము దయచేయండి ప్రవ్వా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నావు ప్రవ్వా. వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించండి. మీ మహిమను వారికి కనబరచండి తండ్రి. అయా తండ్రి, కాళ్ళ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో ప్రవ్వా చెప్పుకోలేని బాధతో వారు ఉన్నట్లయితే వారిని కనికరించండి. మీ గాయపడిన హస్తము వారిపై ఉంచండి. స్వస్థతను అనుగ్రహించండి. మీ యొక్క రక్తాన్ని వారిపై ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రవ్వా తండ్రి. జాబులు లేక ఎందరైతే బిడ్డలు తండ్రి ప్రయాసపడుచున్నారో ప్రవ్వా, వారందరికీ ప్రవ్వా జాబులను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు ఎందరైతే తండ్రి అయా సతమతం అవుతున్నారో వారి గృహములను తండ్రి అయా మీరు దర్శించండి ప్రవ్వా. ఈ క్షణమే వారు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారి జీవితంలో అద్భుతాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రవ్వా. కృప చూపించండి తండ్రి. సహాయము దయచేయండి తండ్రి. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. భార్యాభర్తల మధ్య సమాధానము లేని బిడ్డలకు భార్యాభర్తల మధ్య సమాధానము దయచేయండి ప్రవ్వా తండ్రి. యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి అయా. ముసలి వాళ్ళను, వృద్ధాప్యంలో ఉన్నవారిని తండ్రి మీరు చేయూతనివ్వండి అయ్యా. వారికి బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటి నుండి విడుదల దయచేస్తారని నమ్ముచున్నాం ప్రవ్వా. అయ్యా వారికి విడుదల మీరు దయచేయండి ప్రవ్వా. మీ కృపా కాపుదల వారిపై మెండైన హస్తం వారితో ఉంచుమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబంలోని బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మీ కుటుంబంలో సమృద్ధిని దేవుడు దయచేయునుగాక. మీ జీవించు సంవత్సరములు అధికమగునుగాక. మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మెండైన దీవెనలు మీ కుటుంబానికి మీకు కలుగునుగాక. అన్యోన్య దాంపత్యము దేవుడు దయచేయునుగాక. కృపాక్షేమములు నిత్యము మీతో ఉండునుగాక.
ఈ యొక్క ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి అదేవిధంగా ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థించగలరు. ఇంకా ఆధ్యాత్మికంగా మీరందరూ బలపడాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని, మా పరిచర్యని మీరు ఇంకా ప్రోత్సహించాలని, మీరు విన్నటువంటి వాక్యమును అనేకులకు షేర్ చేస్తారని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.